కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ డివైడర్. రచన శ్రీ రత్నాల బాలకృష్ణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ రత్నాల బాలకృష్ణ అభ్యుదయ కవిత్వాన్ని విరివిగా రాస్తున్నారు. యువ స్పందన అభ్యుదయ రచయితల సంఘం బాధ్యతలు నిర్వహిస్తూ విజయనగరం జిల్లాలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శిగా జిల్లాలో 40కి పైగా ప్రజా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేశారు. తరవాణి నానీలు అనే నానీల సంకలనాన్ని వెలువరించారు. వివిధ పత్రికల్లో సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు. డివైడర్ వీరి మొదటి కథ. నడినెత్తి మీదకెక్కి కిరణాస్త్రాలు సంధించడానికి సమాయత్తం అవుతున్నాడు సూర్యుడు. రోడ్డుకు వారగా చెట్టుకు ఆనుకుని షెడ్డు లాంటి కొట్టుకి బయట ఒక పక్క పాత టైర్లు పేర్చబడి ఉన్నాయి. ఇంకో పక్క పాత ట్యూబులు వేలాడుతూ ఉన్నాయి. టూల్ బాక్స్ పక్కన రెంచీలు, సుత్తి, స్క్రూడ్రైవర్లు, లీవర్లు, జాకీ చిందరవందరగా పడి ఉన్నాయి. అప్పటికి పావుగంట నుంచి వెతుకుతున్న రెంచి మాత్రం చేతికి దొరకలేదు వజీర్కి. మొహం నిండా చెమటలు పట్టి కస్టమర్ అసహన పడతాడేమోనన్న తొందరలో కోపంతో తన కుర్రాడిపై కేకలు వేస్తూ, హరే అండా 2022 రెంచ్ లేకే ఆవురే, ఈ బ్యాక్ వీల్ నట్టు చెక్కినట్టు రెంచ్తో ఇప్పుతుంటే ఈరడం లేదు అన్నాడు వజీర్. సాబ్జీ, ఆ రెంచి ఎదురుగా ఉన్న థామస్ కొట్టు కుర్రాడు లేకే గయా అని సమాధానం ఇచ్చాడు అండా. వీడు బుర్ర కోడిగుడ్డు ఆకారంలో ఉండడంతో వీడిని అండాగాడనే అందరూ పిలుస్తారు. వాడి అసలు పేరు ఎప్పుడో మర్చిపోయారు అందరూ. తూకైకు దియారే, జా జల్దీ లేకే ఆజావ్, ఇక్కడ ఉన్నట్లు రావాలా అంటూ గద్దించాడు వజీర్. జీ, ఎదురు కొట్టుకు వెళ్ళాలంట, థోడా టైం పడుతుంది సాబ్. ఆ చివరి కొత్తపేట దగ్గర జంక్షన్ రోడ్ క్రాస్ ఇచ్చాడు. ఈ చివరి సింహాచలం మేడ దగ్గరికి వెళ్తేనే కానీ ఎదురు రోడ్లోకి వెళ్ళలేం. మధ్యలో డివైడర్ వెళ్తుంది కదా సాబ్, ఆ చివరికి వెళ్ళి థామస్ కొట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి సాబ్, టైం లాగేగా. అవునూరా, మైవీ భూల్ గయా. సంవత్సరం క్రితం వరకు ఎంత ఖుషీగా ఉండేవాళ్ళం. ఈ డివైడర్ కోసం రోడ్డు వెడల్పు చేసి మన బతుకుల్ని బర్బాద్ చేసేశారు కదరా. ఫిర్ అబ్ హమ్ క్యా కరేగా, హోనే వాలా హో సక్తా, జా జల్దీ రెంచి లేక ఆజానా అంటూ కుర్రాన్ని థామస్ కొట్టుకు పంపించాడు. సర్లే, ఈ చెక్కినట్టు రెంచికే 2 సుత్తి దెబ్బలు వేస్తే అదే ఈడుతుంది అని తనలో తనే అనుకుంటూ 2 గట్టి సుత్తి దెబ్బలు వేసేసరికి బ్యాక్ వీల్ నట్లు వీడాయి. చైన్ని, బ్యాక్ బ్రేకుల్ని పక్కకి తప్పించి బ్యాక్ వీల్ బయటికి తీసేసి విప్పేసిన నట్లు మళ్లీ బ్యాక్ వీల్కి బిగించి లీవర్లు తీసుకుని టైర్ విప్పడం ఆరంభించాడు. వజీర్, ఎంతసేపు అవుతుంది ప్యాచీ చేయడానికి? ఇప్పటికే వచ్చి అరగంట అవుతోంది. కలెక్టర్ ఆఫీస్కి టైం అవుతున్నది. అర్జెంట్ నోట్ పుటప్ చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ ఉందని అరగంట ముందు రమ్మన్నారు ఆఫీసరు. ఇప్పటికే అరగంట లేట్ అయింది. అయ్యగారితో ఎన్ని దొబ్బులు తినాలో ఏంటో నా కర్మ. ఆఫీస్కని ఇలా బయలుదేరను లేదో సడన్గా టైర్ పంక్చర్ అయింది. తొందరగా కానివయ్యా అంటూ పంక్చర్ రిపేర్ చేయమని గాబరా పెట్టాడు కస్టమర్. సార్, నట్లు ఇప్పడం జర లేట్ హో గయా, 10 మినిట్ మే పూరా కర్ దూంగా, జరా బల్లా పర్ బైఠియే సాబ్ అంటూ రిమ్కి టైర్కి మధ్యలో లీవర్ దూర్చి రెండో లీవర్ని కొంచెం దూరంలో దూర్చి సుత్తితో నెమ్మదిగా కొట్టి 2 చేతులతో ఒక్కసారిగా 2 లీవర్లను ఒడుపుగా బయటికి నెట్టాడు. ఒక్కసారిగా రిమ్ము నుండి టైర్ విడిబడి కొంచెం బయటకు వచ్చింది. విడిన భాగంలో ఎడమ చేతిని దూర్చి కుడి చేతితో లాఘవంగా మిగతా టైర్ని పక్కకి తొలగించాడు. లోపలున్న ట్యూబ్ను బయటికి లాగి వాల్ పిన్కి ఉన్న నట్టును విప్పి ట్యూబ్ను పూర్తిగా బయటికి తీశాడు. లెగ్ పంపు తీసుకుని ట్యూబుకి గాలి కొట్టి లొత్తలు పడిన బేసిన్లో ఉన్న నీటిలో ముంచి ట్యూబ్ని 2-3 సార్లు నీటిలో కలయి తిప్పాడు. నీటిలోంచి సన్నగా బుడబుడమంటూ బుడగలు బయటకొచ్చాయి. పక్కనున్న కాల్చి పారేసిన అగ్గిపుల్లను తీసుకుని ట్యూబ్ పైన బుడగలు వస్తున్న 2 చిన్న కన్నాల దగ్గర 2 పుల్లలను గుచ్చాడు. ట్యూబ్లోంచి గాలి తీసేసి కన్నాలు పడ్డ దగ్గర ఎమరీ పేపర్ హ్యాండిల్తో గట్టిగా రుద్దాడు. ఆ రుద్దిన భాగంలో సొల్యూషన్ రాసి దానిపై రబ్బర్ ప్యాచ్ టేప్ అంటించి వాల్కనైజింగ్ చేశాడు. ట్యూబ్ కన్నం పడ్డ దగ్గర రబ్బర్ ప్యాచ్ టేప్ వేడికి కరిగి ట్యూబ్ పైన కరిగిపోయింది. 2 కన్నాలు పూర్తిగా మాయమయ్యాయి. వజీర్ భాయ్, వేగంగా పంచర్ పూర్తి చేయి భాయ్, ఇప్పటికే మా ఆఫీసర్ 4 సార్లు ఫోన్ చేసి చెడామడ తిట్టేశాడు అంటూ బతిమలాడాడు కస్టమర్. ఇంకో 2 మినిట్ మే హో జాయేగా సాబ్ అంటూ ఎప్పుడో వెళ్లిన వాడు ఇంకా రాలేదని కోపంగా తిడుతుండగా రింగు రెంచి పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాడు అండా. అరే సువర్కే బచ్చా, ఎప్పుడు వెళ్ళావురా, ఇతన దేరికి హోగేరే మా అంటూ అరిచాడు. నేను పరిగెట్టుకుని వచ్చాను సాబ్, అయినా సింగిల్ సైడ్ ట్రాఫిక్ వల్ల ఈ డివైడర్ చివరికి వెళ్ళి వచ్చేసరికి దేర్ హోగ్యా సాబ్ అని భయపడుతూ సమాధానం ఇచ్చాడు. ఇంతకు ముందు చేతిలో ఏ పనిముట్టు ఉంటే దానితోనే ఎన్నోసార్లు సాబ్ కొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ. సర్లే, ఆ లెగ్ బంప్ అందుకుని ట్యూబుకి గాలి కొట్టు
అని అనగానే అండాగాడు కొంచెం ఆయాసపడుతూ కాలితో లెగ్ పంపుని బలంగా కిందికి నెడుతూ గాలి కొట్టాడు. కొంచెం గాలి ఎక్కిన తర్వాత ట్యూబ్ని తీసుకుని రిమ్ము దగ్గరికి వచ్చాడు వజీర్. రిమ్ము పైనంతా ఒకసారి చేత్తో తడిమి రిమ్ము స్పోక్స్ పుల్లల పైన టేపు పింపిరికి పాడైందని కస్టమర్కి చెప్పాడు. ఇప్పుడు అవన్నీ వద్దులే, ముందు ట్యూబ్ ఎక్కించు అన్నాడు కస్టమర్. కొన్ని స్పోక్స్ పుల్లలు లూజుగా ఉండడంతో ట్రూయింగ్ నిప్పలు రెంచిని అందుకుని లూజ్ అయిన పుల్లలను బిగించాడు. టైర్ లోపల బయట చేత్తో తడిమి టైర్కి గుచ్చుకున్న చిన్న బుర్రమేకు బయటకు తీసి కస్టమర్కి చూపించాడు. దీనివల్లే మీ బండికి ప్యాచ్ అయింది. లక్కీగా మీరు ప్యాచ్ అయిన వెంటనే నడిపించుకొచ్చారు, లేదంటే టైరు ట్యూబు రెండూ మార్చుకోవాల్సి వచ్చేది సాబ్ అంటూ రిమ్ కన్నంలో ట్యూబ్ వాల్ పిన్ దూర్చి టైర్లో ట్యూబ్ని సర్ది లీవర్లు తీసుకుని టైర్ను పూర్తిగా రిమ్లోకి లాఘవంగా దూర్చి ట్యూబ్ నిండా గాలి కొట్టి బ్యాక్ వీల్ని సిద్ధం చేశాడు. బ్యాక్ వీల్ క్రాంక్ పైని చైన్ని కరెక్ట్గా సర్ది చెక్ నట్లను రింగ్ రెంచీతో గట్టిగా బిగించాడు. బ్యాక్ వీల్ బ్రేక్స్ని కూడా కరెక్ట్గా బిగించి బ్రేక్స్ కరెక్ట్గా పడుతున్నది లేనిది చెక్ చేసి బండిని కస్టమర్కి అప్పగించాడు. ఎంత అయింది అడిగాడు కస్టమర్. 100 రూపాయలు సాబ్ అన్నాడు వజీర్. 100 రూపాయలా అంటూ నోరెళ్ళు పెట్టాడు కస్టమర్. సార్, 2 ప్యాచ్లకి 50 కలిపి 100 సాబ్ అంటూ 100 ఎలా అయిందో వివరించాడు వజీర్. ఇంతకు ముందు 20 కలిపి 40 తీసుకున్నావు, ఇప్పుడు 100 చాలా ఎక్కువ అన్నాడు కస్టమర్. మార్కెట్ రేట్లు బాగా పెరిగాయి సాబ్, ఇంకా ప్యాచీల వ్యాపారం కూడా బాగా తగ్గిపోయింది. రోజంతా 10 ప్యాచీలు వేస్తే 500 రాదు సాబ్, మరి మేము ఎలా బతకాలి సాబ్ అన్నాడు వజీర్. సర్లే, ఇదిగో 100 అంటూ అయిష్టంగా అందించాడు. పడ్డ కష్టాన్ని ఎవరు చూడరు, 100 అంటూ నోరేళ్లు పెడతారంటూ గొణుక్కుంటూ జేబులో పెట్టుకున్నాడు వజీర్. అరే అండా, ఇందాక నువ్వు థామస్ కొట్టుకెళ్ళావు కదా, థామస్ బాయ్ ఉన్నాడా అంటూ అడిగాడు. ఉన్నారు సాబ్ అంటూ సమాధానం ఇచ్చాడు అండా. ఎదురెదురు కొట్లో వాళ్లమే కానీ ఎన్నాళ్ళైంది వాడిని చూసి, ఎలా ఉన్నాడో ఏంటో అని తనలోనే తాను అనుకుంటూ శ్యామ్కో ఎక్ బార్ జానా హై ఉస్కో షాప్కి అంటూ ఇంకో బండి ప్యాచ్కి వస్తే దాన్ని బాగు చేసే పనిలో పడ్డాడు. సాయంత్రం 7 గంటలకు థామస్ సైకిల్ షాపుకు వెళ్ళాడు వజీర్. కైసే హై రే థామస్ భాయ్, కైసా చల్తా హై దందా అంటూ పలకరించాడు. ఉదయాన్నే దర్వాజా కుల్తేహి నీ చెహరా కనిపించాక ఆ దినమంతా ఖుషీగా ఉండేది. ఇప్పుడు అస్సలు నీ ముఖం చూడాలంటేనే నెలలు పడుతోంది భాయ్ అంటూ చాన్నాళ్లకు చూసిన మిత్రుడితో కరచాలనం చేశాడు. అవును భాయ్, నిన్ను కూడా చూసి చాన్నాళ్ళయింది. నువ్వెలా ఉన్నావు? వ్యాపారాలు బాగా పడిపోయాయి. ఈ మధ్య సైకిల్ రిపేర్ చేయించుకున్న వాళ్లే తగ్గిపోయారు. వ్యాపారం ఏం బాగులేదు భాయ్ అంటూ ట్రూయింగ్ వీల్కి బిగించిన రిమ్ము నిప్పల్ని బిగిస్తూ పేలవంగా సమాధానం చెప్పాడు. అసలుకే వ్యాపారం బాగులేదని బాధపడుతుంటే రోడ్ వైడనింగ్ అని చెప్పి మన కొట్లు 30కి జాగాని కొట్టేసి వెడల్పు చేశారు. కనీసం తలుపులు వేసుకోవడానికి తగ్గ జాగా కూడా మిగల్లేదు. రోజు రిపేరింగ్ సామాన్లు మోసుకుని ఇంటికి తీసుకెళ్లి మళ్లీ ఉదయాన్నే తీసుకుని రావాల్సి వస్తోంది. ఇంతకు ముందులాగా పనులు కూడా లేవు. ఆ కొద్దో గొప్ప పనులు కూడా ఈ డివైడర్ పుణ్యమాన్ని రోడ్డుకి ఒక సైడ్ వాళ్లే వస్తున్నారు. ఏం చేస్తాం, చల్తికా నామ్ గాడి, ఇలాగే బతుకు బండి ఈడవాల్సి వస్తోంది. సైకిల్కి రిపేర్ చేయాలన్నా కనీసం నీడలేక ఎండలోనే రిపేర్ చేస్తున్నా. ఎదురెదురుగా ఉండేటోళ్ళం, కనీసం రోజులో 10 సార్లైనా కలిసి మాట్లాడేటోళ్ళం. ఇప్పుడు వేరే వేరే ఊళ్ళలో ఉన్నట్టు ఎంత దూరం పెరిగింది మన మధ్య. అయినా అన్నీ నా విషయాలు చెప్తున్నా గానీ నీ వ్యాపారం ఎలా ఉంది అంటూ అడిగాడు వజీర్ని. ఏం చెప్పమంటావు భాయ్, దినంకి 10 ప్యాచీలైనా రావడం లేదు. ఇప్పుడు మోడల్ మారి ట్యూబ్ లేని టైర్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు వస్తున్న బేరం కూడా తగ్గిపోతుంది భాయ్. మనం కొట్లు పెట్టినా ఆ పావలా అర్ధ రూపాయికి ప్యాచీలు చేసిన రోజులే బాగానే అనిపిస్తుంది భాయ్. ఆ పావలా అర్ధ రూపాయితోనే రోజుకు 40-50 సంపాదించి ఇంటికి 4 పైసలు పట్టుకెళ్ళేటోళ్ళం. ఇప్పుడు దినంకి 400-500 వచ్చినా ఏ మూలకి చాలడం లేదు. ఏదో కష్టం సుఖం పంచుకోవడానికి, నీలాంటోళ్ళని కలవడానికి కనికరం లేకుండా ఈ డివైడర్ హమ్కో అలగ్ కర్ దియా. పురానే దినోं में हम कैसे बिताया हर दिन, वो याद आने से मस्त लगता है థామస్. మనిద్దరం ఒకే షావుకారు దగ్గర నెల రోజుల గ్యాప్లో పనికి కుదిరాం. అప్పట్లో భాస్కర్ సైకిల్ షాప్ అంటే బడా నామ్. చుట్టుపక్కల 10-15 ఊళ్ళోళ్ళు అక్కడే సైకిల్ అతికి తీసుకెళ్లడం, సైకిల్ రిపేర్ చేయించుకుంటడం ఎంత హంగామా ఉండేది ఆ రోజుల్లో. చుట్టుపక్కల ఎక్కడా సాదీ సంబరాలైనా అక్కడే గ్యాస్ లైట్లు అతికి తీసుకుని వెళ్ళేవారు అంటూ పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు వజీర్. అవును, అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంటాయి. ఆ రోజుల్లో రామతీర్థం శివరాత్రి జాతర టైంలో సైకిళ్లు బాగా అద్దెకెళ్ళేవి. సావుకారు గారు కూడా అర్ధరాత్రి వరకు మనతో ఉండి అర్ధరాత్రి వరకు తనతో ఉన్న పనివాళ్ళకి సైకిళ్ళు ఇచ్చి జాతరకి వెళ్ళి రమ్మనేవారు. మనం అర్ధరాత్రి సైకిళ్లు తొక్కుకుని రామతీర్థం జాతరకి వెళ్ళి సరదాగా చెరుకులు శనగలు కొనుక్కుని ఎంత సరదాగా గడిపిన ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి అంటూ పాత రోజుల్లోకి వెళ్ళాడు థామస్ కూడా. మన సావుకారు గారికి కొంచెం కోపం ఎక్కువ అయినా పని నేర్పేటప్పుడు బడా ధ్యాన్ సే సికాయా.
కొంచెం చదువుకున్న వారు అయినందువల్ల శ్లోకాలు పద్యాలు పాడుతూ హుషార్సే పనిచేసేవారు. తోడాసే కుछ గల్తీ హరీనేసే నహితో రెంచి గాని పట్కారు గాని తప్పుగా పట్టుకుంటే మాత్రం ఒక్క మొట్టికాయ పెట్టేవారు. ఆ మొట్టికాయకి బుర్ర వాచిపోయేది. ఆ మొట్టికాయకి భయపడే సైకిల్ రిపేరింగ్ పని జల్దీసే సిఖాయా హం అంటూ షావుకారిని మననం చేసుకున్నాడు వజీర్. మనిద్దరం పెద్ద అయిన తర్వాత ఏక్ సమతాబీ చేసుకున్నాం. నువ్వు సైకిల్ రిపేర్ చేయాలని, ఎదురు రోడ్లో నేను బళ్ళుకు ప్యాచీది వెయ్యాలని ఇరాదలియా. తప్సే ఎదురెదురుగా ఉన్న ఒకే షాప్ లాగా ఏ భేదాలు లేకుండా నీ షాప్లో సామాన్లు నేను వాడుకున్నా, నా షాప్లోని నువ్వు వాడుకున్నా ఫికర్ లేకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక చిన్న రెంచి కావాలన్నా కమ్సే కమ్ కిలోమీటర్ దూరం ఆనేసేహి నీ షాప్కు రావడం కుదరడం లేదు. దేశం ఎలిగిపోతుందని చెప్పడానికి రోడ్లు ఎడల్పు చేస్తున్నారు. కానీ మనలాంటి వాళ్ళ బతుకులు కొట్లు పోయి రోడ్లు పాలవుతున్నాయని ఏ గవర్నమెంట్ నహీ సోచ్తా హై భాయ్ అంటూ బాధపడ్డాడు వజీర్. అప్పట్లో కొట్టు కులానేకే పెహ్లహి నువ్వు ఉద్యాన్నే కనిపించి ఏం వజీర్ భాయ్ ఎట్లా ఉన్నావని పలకరించేవాడివి. ఇప్పుడు నీ చెహరే చూడాలంటేనే ఎన్నో దినాలు పడుతోంది థామస్ అంటూ తమ అనుబంధాన్ని గుర్తు చేశాడు వజీర్. అవును వజీర్, అల్లాహో అక్బర్ అంటూ నమాజ్ మొదలయ్యేసరికి నువ్వు నమాజ్ చేయడానికి పక్కనున్న మసీదులోకి వెళ్ళేవాడివి. శుక్రవారం వచ్చిందంటే ఒక పూటంతా మసీదులోనే ఉండిపోయేవాడివి. అప్పుడు నీ షాపుకి కస్టమర్ వస్తే నేనే దగ్గరుండి ప్యాచీ చేయించి పంపించేవాడిని అని పాత విషయాలు జ్ఞాపకం చేశాడు థామస్. "ఆ, మరి నువ్వు కూడా ఆదివారం వచ్చిందంటే ఉదయం పూటంతా చర్చిలో ప్రేయర్కి పోయేవాడివి. మరి ఆ పూటంతా నీ సైకిల్ షాప్ రిపేర్ పని నేను చూసేవాడిని. మా బెహన్ లూసీ నీ పిల్లలతో ఖుషీగా చర్చిలో ప్రార్థన చేసి మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత షాప్కి వచ్చేవాడివి. అవన్నీ ఇప్పుడు మారిపోయాయి. గత సంవత్సరం నుండి మసీదుకి పోవడం లేదు థామస్. షాపు దగ్గరే బేసిన్లో పానేసి చెవులు ముక్కు కళ్ళు రాసుకొని జమీర్ పర్ రుమాల్ వేసి మైక్ సౌండ్ సున్తే హీ నమాజ్ చేసుకుంటున్నా భాయి. ఈ కైసా దిన్ ఆ గయా, అగర్ దిల్ భర్ అల్లాహ్ నమాజ్ భీ కర్ నహీ కర్ సక్తా అంటూ ఆవేదన పడ్డాడు వజీర్. అవును, నేను కూడా సండే క్వారల్స్కి చర్చికి వెళ్ళడం లేదు వజీర్. ఇప్పుడు సైకిల్ తొక్కే వాళ్ళంతా స్కూల్ పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఆదివారం నాడే సెలవు కదా. ఆ రోజే ఉదయం కొంచెం బేరం అవుతోంది. మరి ఆ ఉదయం పూట కొట్లో లేకపోతే ఇల్లు గడవదు కదా అంటూ బాధపడ్డాడు థామస్. మొన్న రంజాన్కి మీ బెహన్ లూసీ ఏంటి ఈరోజు మీ వజీర్ క్యారేజ్ పంపించలేదే? ప్రతి సంవత్సరం పంపించే క్యారేజీ ఈరోజు ఎందుకు రాలేదు అని ఆరా తీసింది. అంటే నేనేదో సర్ది చెప్పానులే, కానీ నువ్వు పంపించే ఆ క్యారేజీలో పులావ్ నెయ్యి వాసన 3 రోజుల వరకు చేతి నుండి వచ్చేది భాయ్. పెద్ద పెద్ద మటన్ ముక్కలు నేతిలో వేగిన తర్వాత పులావ్ వాసనకి గుమగుమలాడిపోతూ ఉండేవి భాయ్. వెంటనే వజీర్ మొహమాట పడుతూ, హా థామస్, 2-3 సంవత్సరాల కిందటి వరకు బిల్కుల్ 10 క్యారేజ్ లేనా చుట్టుపక్కల కొట్ల వారికి ఇళ్ల వారికి పంపేవాణ్ణి. ఎప్పుడు అయితే రోడ్ బడా కర్నా శురూ హువా తబ్సే సభీ బంద్ హో గయా. రోడ్లు వెడల్పు చేయటం వల్ల 2 సంవత్సరాలు రోడ్ల పక్క ఆ దుమ్ము ధూళికి మన కొట్లోకి ఎవరు రావడం లేదు. రోడ్లు వెడల్పోయిన తర్వాత నిలవడానికి నీడ లేక చెట్టు కిందే కొట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. తబ్సే బేరం పూరా పడిపోయింది భాయ్. నీ ఒక్కడికైనా కిందటి సంవత్సరం క్యారేజీ పంపించకపోతే ఒప్పుకోనుంది మీ బెహన్. కానీ ఈ సంవత్సరం నీకు కూడా కనీసం పంపించలేకపోయాను భాయ్. మా ఇంట్లో కూడా రంజాన్కి తప్పనిసరిగా మటన్ లేకుండా పులావ్ ఉండదు. కానీ చికెన్ పులావ్నే ఈ రంజాన్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది భాయ్ అంటూ బాధపడుతూ చెప్పాడు వజీర్. మరి నేను కూడా క్రిస్మస్కి క్యారేజ్ పంపించలేకపోయాను వజీర్. మన ఇద్దరి పరిస్థితి ఒకటే. నేను కూడా కోడి పులావ్తోనే క్రిస్మస్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే సిగ్గుతో నిన్ను కలవడానికి రాలేకపోయాను అంటూ థామస్ ఒకంత సిగ్గుపడుతూ చెప్పాడు. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవడానికైనా ఎదురెదురు కొట్లలో ఉండి నెలలు గడిస్తే గాని కలవలేకపోతున్నాం. కనీసం కమ్మావిధి జంక్షన్ దగ్గర ఉన్న అండర్ బ్రిడ్జ్ ఇచ్చుంటే కొంచెం దూరం నడిచైనా వచ్చి కలుసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు కలవాలంటే కనీసం ఇటు కిలోమీటరు అటు కిలోమీటర్ దూరం వస్తే గాని కలవలేకపోతున్నాం అన్నాడు వజీర్ థామస్తో. నువ్వు ఈ మాత్రం దానికే బాధపడుతున్నావు. నాకు ఈ మధ్యనే కొత్త భోగట్టా తెలిసింది తెలుసా? ఏంటని ఆతృతగా అడిగాడు వజీర్. వైజాగ్ నుండి పాలకొండకి నేషనల్ హైవే వస్తోందంట. ఇప్పుడున్న ఈ రోడ్ 6 రోడ్లు అవుతుందంట. మధ్య నుండి నెల్లిమర్ల వరకు ఫ్లైఓవర్ కూడా వస్తుందట. అప్పుడు మన షాపులు పూర్తిగా పోవడమే కాకుండా మన వెనకాల ఉన్న ఇళ్ళు కూడా 10 అడుగులు పైగా పోతాయట. అంటే అప్పుడు నువ్వు ఈ చెట్టు కింద నిలబడి ప్యాచీలు చేయడానికి కూడా నిలువ నీడ ఉండదన్నమాట. పోనీ ఈ ఊరి చివర శ్మశానం దగ్గర ఆ పాడుబడ్డ బోడెమ బంగ్లా దగ్గర షెడ్ వేసుకోవాలనుకున్నా ఈ మధ్య కార్పొరేషన్ అయిన తర్వాత రోడ్డు పక్క ఏ బడ్డీ గాని షెడ్ గాని వేస్తే కార్పొరేషన్ వాళ్ళు రాత్రికి రాత్రి ప్రొక్లైన్లతో ఎత్తి ఊరవతలికి సిరేస్తున్నారు. ఏంటో ఊరు బాగుపడ్డం అంటే జనాలకు కనీసం నిలువ నీడ లేని డివైడర్లు కట్టడం కాబోలు అంటూ నైరాశ్యంతో చతికిల పడ్డాడు థామస్.
మీరింతవరకు శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వం వహించిన కథాలోగిలి 45 మంది కథకుల కథలు కథా సంపుటం నుండి డివైడర్ కథ విన్నారు. రచన శ్రీ రత్నాల బాలకృష్ణ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి